హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారందరూ తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే తప్పనిసరిగా ఈ 5 డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇకపోతే ఈ సచివాలయంలో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరైతే సబ్మిట్ అయితే చేయాలి. తర్వాత చూసుకుంటే ఈ 5 డాక్యుమెంట్స్ ఎవరెవరు ఇవ్వాలి అనేది కూడా మనం ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఇకపోతే దీనికి గడువు ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్దారికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే చేయబోతున్నారు. ఎవరైతే ఈ కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ 5 డాక్యుమెంట్స్ అనేది మీరు తప్పకుండా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ 5 డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ 5 డాక్యుమెంట్స్ అనేది మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొని వెళ్ళి మీరు సబ్మిట్ అయితే చేయాలి. అది ఏంటి అనేది చూసుకుంటే రేషన్ కార్డు మరియు తప్పకుండా అయితే తీసుకొని వెళ్తే ఉండాలండి. తర్వాత ఆధార్ కార్డు, దీని యొక్క హిస్టరీ కూడా మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరైతే కలిగి ఉండాలి. ఇంకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది మీకైతే ఉండాలండి. తర్వాత చూసుకుంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు సచివాలయంలో అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇకపోతే ఈ కొత్తగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ జనవరి 2వ తేదీ నుండి మీకైతే ఈ పెన్షన్కి సంబంధించి మీకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా అండి. ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో దీని గురించి అయితే చర్చలు అయితే జరిగాయి. ఇక ఎవరైతే ఈ దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ ఈ పెన్షన్ అనేది రద్దు అయితే చేస్తున్నారండి. కొంతమందికి చేసేస్తున్నారు. ఇంకొంతమందికి ఎవరైతే ఉన్నారో వారందరినీ సెర్చ్ చేసి వాళ్ళని ఈ పెన్షన్ అనేది తొలగించబోతున్నారు. ఓకేనా అండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.